ఏదైతే మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ కవిత చెప్తా ఉంది. ప్రస్తుతం మేడారం వెళ్ళేందుకైతే సిద్ధమైంది. అక్క చెప్పండి, మేడారంను జాతీయ పండుగ హోదా కల్పించాలంటున్నారు, ఏ విధంగా? గత 10 సంవత్సరాలుగా సేమ్ డిమాండ్ చేస్తూ ఉన్నాము. అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం నుండి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గిరిజనులు ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర జమ కావడం అన్నది మన దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి స్పెషల్ ఫెస్టివల్ స్టేటస్, నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వడం సమంజసం. ఇచ్చి మన యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యంగా 100 కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం ఇప్పుడు 75 కోట్లు కేటాయించింది, ఏ విధంగా చూస్తారు? 100 కోట్లు, 120 కోట్లు ప్లస్ అవసరానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కువ కేటాయించుకుంటూ ఒక చాలా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా 75 కోట్లు ఇస్తూ వచ్చాము. ఈ ప్రభుత్వం కూడా 75 కోట్లు ఇచ్చింది. కాకపోతే అక్కడ ఫెసిలిటీస్, మరీ ముఖ్యంగా బస్ ఫెసిలిటీ మీద ఆధారపడేటటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది నా. పెద్ద ఎత్తున వరదల డ్యామేజ్ అయింది, 75 కోట్లు ఏం జరుగుతాయి? మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఒకసారి. అప్పుడు 100 కోట్లు ఇచ్చినప్పుడు సీతక్క, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క విమర్శించింది, ఏ విధంగా మరి? థ్యాంక్ యూ. జై తెలంగాణ. పొలిటికల్ స్టేట్మెంట్ చూడొచ్చు, ఏదైతే సంబంధించి జాతీయ హోదా కల్పించాలి మేడారానికి సంబంధించి, మేడారంను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ కవిత చెప్తా ఉందో. అలాగే 75,000 కోట్లు అనేది కొంత సరిపోదు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కేవలం మేడారానికి సంబంధించి ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే యునెస్కో గుర్తింపించింది రామప్పకు, కాబట్టి ఏదైతే మేడారం గిరిజన జాతర కూడా జాతీయ హోదా కల్పించాలనైతే కవిత డిమాండ్ చేస్తా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.